ఒక స్పష్టమైన విధానంతో ఒక రాజకీయ పార్టీని నడిపే అధ్యక్షుడికి ఉండాల్సిన కనీస లక్షణాలతో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించడం లేదనేది మా అభిప్రాయం. ఎందుకంటే చాలా స్పష్టంగా ఇద్దరు అధికారుల మీద ఆయన చాలా స్పష్టంగా లిఖితపూర్వకంగా హిజ్ ఎక్సలెన్సీ అంటారు. ఆ పదప్రయోగం వెనుక జగన్మోహన్ రెడ్డి గారి బానిస మనస్తత్వం ఉందనుకోవాలా, లేకపోతే అతి వినయం ధూర్త లక్షణం అనుకోవాలా, ఏంటో దానికి సమాధానం చెప్పరు. ఇట్లా ఆయనకు అవసరమైనప్పుడు కాళ్ళ బేరానికి పోవడాన్ని మనం చూసాం. 16 నెలలు జైల్లో మగ్గుతా ఉంటే బయటకు తీసుకొచ్చింది ఎవరో మనం ఆ రోజు కల్లారా చూసాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సోనియా గాంధీ దగ్గర కాళ్ళ బేరానికి పోయి బెయిల్ తెచ్చుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా ఒకసారి ప్రజలకు సమాధానం చెప్పమని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దీని మీద స్పందించాల. ఆ రోజు సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ఈయన తరఫున రాయబారులంతా వెళ్ళి ఆ రోజు బెయిల్ తెచ్చుకున్నది వాస్తవం కాదా? ఈరోజు ఒకవైపు కేంద్రాన్ని నిలదీస్తా, రాష్ట్ర ప్రయోజనాలు సాధిస్తా, అసెంబ్లీలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని కడిగేస్తా, నిలదీస్తానని చెప్పే పెద్ద మనిషి మరి ఈ రకమైన తన వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం, కేసుల నుంచి బయటపడడం కోసం నిజాయితీ పరులైన అధికారుల మీద నిందారోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతా ఉన్నాం. స్వయంగా ఆ నిందారోపణలతో ప్రధానమంత్రి గారికి లేఖ రాసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అని అడుగుతా ఉన్నాం. ఈ లేఖలో విషయాలు జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు, అభిప్రాయాలు అవునా కాదో బొత్స సత్యనారాయణ గారు చెప్పాలా, భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పాలా. తేదీలు ఏమనేది కాదు, లేఖలో ఉన్న అంశాలు, విషయాలు మీ జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయాలు అవునా కాదో ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇదో వైఎస్ఆర్సీపీకి ఉందనే విషయాన్ని మేము ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రత్యేక హోదా కోసం పార్లమెంటు సభ్యులతో చేత రాజీనామా చేయిస్తున్నాననే ప్రకటనకు, నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడా లేదో మరొకసారి స్పష్టం చేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ నాయకులకు ఉందనే విషయాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రకంగా మిర్చి రైతుల దగ్గరికి పోతాడు, నేను అసెంబ్లీని జరగనివ్వనంటాడు. ఎవరైనా ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్షం అసెంబ్లీ సజావుగా జరగాలి, అసెంబ్లీలో ప్రజా సమస్యలు ప్రస్తావనకు రావాలి, ప్రజా సమస్యల మీద అవకాశం ఉంటే ప్రభుత్వాన్ని నిలదీయాలి, ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తూ ఉంటే ఆ తప్పులన్నింటినీ కూడా అసెంబ్లీ వేదికగా ప్రజలకు తెలియజెప్పాలని అనుకుంటాడు. కానీ అసెంబ్లీ జరగకూడదు, ప్రభుత్వం నడవకూడదు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగకూడదు, అమరావతి నిర్మాణం జరగకూడదు, భోగాపురంలో ఎయిర్పోర్ట్ రాకూడదు, అట్లాగే అనేక పరిశ్రమలు ఈ రాష్ట్రానికి రాకూడదని అడుగడుగున అడ్డుపడుతూ చివరికి అసెంబ్లీని కూడా నేను జరగనివ్వనంటే ఈయన ఎలాంటి ప్రజాస్వామికవాదో, ఎలాంటి ప్రతిపక్ష నాయకుడో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, గమనించాలి. ఇట్లాంటి ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరమో కాదో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సందర్భంగా ప్రజలకు మేము మనవి చేస్తూ ఉన్నాం. ఒకవైపు అవినీతి సొమ్ముతో విచ్చలవిడిగా తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని దోచేసిన సొమ్ముతో ఒక అవినీతి విషపుత్రిక, సాక్షి పత్రికను పెట్టుకొని మరి అనేక అవాస్తవాలు పదేగా చంద్రబాబు నాయుడు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద, అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పుంఖానుపుంఖలుగా అవాస్తవాలు మరి ప్రచురిస్తున్న ఆ పత్రికను ప్రజలు బహిష్కరించే రోజు దగ్గరలోనే ఉంది. ఈరోజు ఒక జర్నలిస్టు నాయకత్వంలో మరి నడుస్తున్న ఆంధ్రజ్యోతి పత్రికను నేను బ్యాన్ చేస్తాను, నేను బహిష్కరిస్తానంటాడు. ఉన్నది చెప్తే ఉలికిపాటు ఎందుకో మాకైతే అర్థం కావడం లేదు. నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పులు చేశావు, అనేక ఆరోపణలున్నాయి. స్వయంగా సిబిఐ ఛార్జ్షీట్లో అనేకమైన విషయాలు
బయట ప్రపంచానికి ఇప్పటికే చేరాయి. వాటన్నిటికీ సమాధానం చెప్పుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి నేను పత్రికలను బహిష్కరిస్తా, పత్రికల్లో నా మీద రాయి